Hi everyone. Today we are going to discuss about heterocyclic compounds. Heterocyclic compounds. మనం ఇంతకుముందు ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఫస్ట్ చాప్టర్ అమైన్స్, సైనైడ్స్ అండ్ ఐసోసైనైడ్స్, అమైన్స్, సైనైడ్స్ అండ్ ఐసోసైనైడ్స్ అనే చాప్టర్ కంప్లీట్ చేయడం జరిగింది. యూనిట్ 2 ఆర్గానిక్ కెమిస్ట్రీలో సెకండ్ చాప్టర్ heterocyclic compounds. Heterocyclic compounds. Today we are going to discuss about heterocyclic compounds. తెలుగులో విజాతీయ వలయ సమ్మేళనాలు అంటారు. విజాతీయ వలయ సమ్మేళనాలు అంటాము. విజాతీయ వలయ సమ్మేళనాలు హెటరోసైక్లిక్ కాంపౌండ్స్ అంటే ఒక వలయంలో కార్బన్ పరమాణువుతో పాటు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ, ఒక వలయంలో కార్బన్ పరమాణువుతో పాటు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ నైట్రోజన్ ఆటమ్స్ కానీ, ఆక్సిజన్ ఆటమ్స్ కానీ, సల్ఫర్ ఆటమ్స్ కానీ కలిగి ఉన్నట్లయితే అటువంటి వలయ సమ్మేళనాలను విజాతీయ వలయ సమ్మేళనాలు అంటారు. ఒక వలయంలో కార్బన్ పరమాణువుతో పాటు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ నైట్రోజన్, ఆక్సిజన్, సల్ఫర్ పరమాణువులను కలిగి ఉన్నట్లయితే అటువంటి వలయ సమ్మేళనాలను విజాతీయ వలయ సమ్మేళనాలు అంటారు. సైక్లిక్ కాంపౌండ్స్ ఆర్ మెయిన్లీ టూ టైప్స్. Cyclic compounds are mainly two types. First one is homocyclic compounds. Second one is heterocyclic compounds. First one is homocyclic compounds. Second one is heterocyclic compounds. First one, homocyclic compounds అంటే cyclic compounds which contain only carbon atoms are called homocyclic compounds. Cyclic compounds which contains only carbon atoms are called homocyclic compounds. homocyclic అంటే ఏంది? వలయంలో కార్బన్ పరమాణులతో వలయం కనుక ఉన్నట్లయితే, అంటే వలయంలో కార్బన్ పరమాణువులు మాత్రమే ఉన్నట్లయితే ఆ వలయ సమ్మేళనాలను హోమోసైక్లిక్ కాంపౌండ్స్ అంటారు. వాటిని ఏమంటాం? హోమోసైక్లిక్ కాంపౌండ్స్ అని అంటారు. దీనికి ఉదాహరణ బెంజిన్. బెంజిన్లో వలయంలో ఓన్లీ కార్బన్ పరమాణులతో నిర్మితమై ఉంటుంది కాబట్టి బెంజిన్ అనేది హోమోసైక్లిక్ కాంపౌండ్స్. అనదర్ ఎగ్జాంపుల్ నాఫ్తలిన్ కూడా ఓన్లీ కార్బన్ ఆటమ్స్తోనే వలయం ఏర్పడుతుంది కాబట్టి నాఫ్తలిన్ కూడా హోమోసైక్లిక్ కాంపౌండ్స్కు సూటబుల్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఆంథ్రసిన్. బెంజిన్, నాఫ్తలిన్, ఆంథ్రసిన్, సైక్లోహెక్సేన్ ఎక్సెట్రా. హోమోసైక్లిక్ కాంపౌండ్స్ అంటే సైక్లిక్ కాంపౌండ్స్ విచ్ కంటైన్స్ ఓన్లీ కార్బన్ ఆటమ్స్ ఆర్ కాల్డ్ హోమోసైక్లిక్ కాంపౌండ్స్. సెకండ్ వన్ హెటరోసైక్లిక్ కాంపౌండ్స్. Cyclic compounds which contains one or more heteroatoms like nitrogen, oxygen, సల్ఫర్. నైట్రోజన్ ఆటమ్స్ అని ఉండొచ్చు, ఆక్సిజన్ ఆటమ్స్ అని ఉండొచ్చు, సల్ఫర్ ఆటమ్స్ అని ఉండొచ్చు, ఆర్ కాల్డ్ హెటరోసైక్లిక్ కాంపౌండ్స్. హెటరోసైక్లిక్ కాంపౌండ్స్ అంటే ఇక్కడ సైక్లిక్ కాంపౌండ్స్ విచ్ కంటైన్ అంటే కార్బన్ పరమాణులతో పాటు ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ హెటరో ఆటమ్స్ అంటే ఏంది? లైక్ నైట్రోజన్, ఆక్సిజన్, సల్ఫర్ ఆటమ్స్ కనుక ఉన్నట్లయితే
వాటిని మనం హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ అంటాము. హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ తెలుగులో విజాతీయ వలయ సమ్మేళనాలు అని అంటారు. విజాతీయ వలయ సమ్మేళనాలు అంటారు. దీస్ ఆర్ స్టేబుల్ అండ్ ఎగ్జిబిట్ aromatic properties. విజాతీయ వలయ సమ్మేళనాల వర్గీకరణ, క్లాసిఫికేషన్ ఆఫ్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్. అంటే విజాతీయ వలయ సమ్మేళనంలో వలయం యొక్క పరిమాణాన్ని బట్టి వీటిని క్రింది విధంగా మనం వర్గీకరించవచ్చు. విజాతీయ వలయ సమ్మేళనంలో వలయం యొక్క పరిమాణాన్ని బట్టి మనం ఈ క్రింది విధంగా వర్గీకరిస్తాము. దీంట్లో ఫస్ట్ వన్ 5-membered హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్. అంటే వీటిలో విజాతీయ పరమాణువుతో కలిపి 5 పరమాణువులు ఉంటాయి. విజాతీయ పరమాణువు ఏంటి ఇక్కడ అంటే కార్బన్ ఆటమ్స్తో పాటు నైట్రోజన్ కానీ, ఆక్సిజన్ కానీ, సల్ఫర్ని కానీ సల్ఫర్ పరమాణులను కనుక కలిగి ఉన్నటువంటి సమ్మేళనాలను మనం విజాతీయ వలయ సమ్మేళనాలు అంటాము. వీటిలో 5-membered హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ అంటే 5 పరమాణువులు గల విజాతీయ వలయ సమ్మేళనాలు. దీంట్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఫిర్రోల్. ఫిర్రోల్లో కనుక గమనించినట్లయితే నైట్రోజన్ ఆటమ్స్తో కలిపి ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్ నైట్రోజన్తో కలిపి మనం ఇక్కడ 5 ఆటమ్స్ అంటే నైట్రోజన్తో కలిపి అంటే విజాతీయ పరమాణువుతో కలిపి మనకు ఇక్కడ 5 పరమాణువులు ఉంటాయి. ఫిర్రోల్ సూటబుల్ ఎగ్జాంపుల్ ఫిర్రోల్. నెక్స్ట్ వన్ ఫ్యూరాన్. ఇక్కడ 1 ఒక కార్బన్, 2 ఇక్కడ 3 ఇక్కడ 4. సో ఆక్సిజన్ ఆటంతో కలిపి ఇక్కడ 5 పరమాణువులు ఉంటాయి. విజాతీయ పరమాణువుతో కలిపి 5 పరమాణువులు కనుక కలిగి ఉన్నటువంటి వలయ సమ్మేళనాలను 5-membered హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ అంటారు. నెక్స్ట్ వన్ థయోఫిన్లో కూడా సల్ఫర్ ఆటమ్స్తో కలిపి 5 పరమాణువులు ఉంటాయి. కావున థయోఫిన్ అనేది 5-membered హెట్రోసైక్లిక్ కాంపౌండ్. 5-membered హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్కు సూటబుల్ ఎగ్జాంపుల్ ఫిర్రోల్, ఫ్యూరాన్, థయోఫిన్. నెక్స్ట్ వన్ 6-membered హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్. 6-membered హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ అంటే ఏంది? విజాతీయ పరమాణుతో కలిపి ఇక్కడ 6 పరమాణులు ఉంటాయి. విజాతీయ పరమాణుతో కలిపి 6 పరమాణులు ఉంటాయి. దానికి సూటబుల్ ఎగ్జాంపుల్ పిరిడిన్. నైట్రోజన్తో కలిపి 6 పరమాణులు ఉంటాయి. అంటే ఇక్కడ 1 2 3 4 5 కార్బన్ పరమాణులు, నైట్రోజన్తో కలిపి 6. సో ఇక్కడ విజాతీయ పరమాణు ఏంది? నైట్రోజన్. సో పిరిడిన్ అనేది 6-membered హెట్రోసైక్లిక్ కాంపౌండ్ అంటే విజాతీయ పరమాణుతో కలిపి 6 పరమాణులు ఉంటాయి. పిరిడిన్. నెక్స్ట్ పైరాన్. నెక్స్ట్ పైపరడీన్. సో 5-membered హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ ఫిర్రోల్, నైట్రోజన్ను కలిగి ఉన్నటువంటి విజాతీయ వలయ సమ్మేళనం ఫిర్రోల్, ఆక్సిజన్ కలిగినటువంటి విజాతీయ వలయ సమ్మేళనం ఫ్యూరాన్, థయోఫిన్ను కలిగినటువంటి విజాతీయ వలయ సమ్మేళనం, సల్ఫర్ను కలిగినటువంటి విజాతీయ వలయ సమ్మేళనం థయోఫిన్. సో 6-membered హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్లో పిరిడిన్, పైరాన్, పైపరడీన్. ఇంకా ఎగ్జాంపుల్స్ 6-membered హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్లో బైసైక్లిక్ కాంపౌండ్స్. బైసైక్లిక్ అంటే 2 సైక్లిక్ స్ట్రక్చర్స్, 2 వలయాలు అటాచ్ అయి ఉంటాయి. దీనికి క్వినోలిన్ ఎగ్జాంపుల్
నెక్స్ట్ ఎగ్జాంపుల్ isoquinoline. Next example, isoquinoline. Another example, indole, bicyclic compounds को suitable example, indole, quinoline, isoquinoline, quinoline, isoquinoline, indole. Next one, classification of heterocyclic compounds. Classification of heterocyclic compounds. Depending on the size of the heterocyclic rings, depending on the size of the heterocyclic rings, they are classified into three types. They are classified into three types. First one, 5-membered heterocyclic compounds. ఇంతకుముందు డిస్కస్ చేయడం జరిగింది. 5-membered heterocyclic compounds. First one. Second one, 6-membered heterocyclic compounds. 6-membered heterocyclic compounds. Third one, condensed or fused heterocyclic compounds. 5-membered heterocyclic compounds, 6-membered heterocyclic compounds, condensed or fused heterocyclic compounds. ఇక్కడ 5-membered heterocyclic compounds అంటే మీ ఇంతకుముందు డిస్కస్ చేయడం జరిగింది. These compounds contain 5 atoms in the ring, out of which 4 carbon atoms and one is hetero atom. Pherol, furan, thiophene, imidazole, oxazole, thiazole. Imidazole, oxazole, thiazole. అంటే ఇక్కడ వీటిలో టోటల్ ఆటమ్స్ ఎన్ని ఉండాలి? 5 ఆటమ్స్ ఉండాలి. అంటే హెట్రో ఆటమ్స్ అనేది ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు. ఫిర్రోల్, ఫ్యూరాన్, థయోఫిన్, ఇమిడజోల్, ఆక్సజోల్, థయోజోల్. Next one, 6-membered heterocyclic compounds. 6-membered heterocyclic compounds. These compounds contain 6 atoms in the ring, out of which 5 are carbon atoms. In the ring, out of which 5 are carbon atoms and one is hetero atom. Example, pyridine, pyron, piperidine. Next, third one, condensed or fused heterocyclic compounds. Condensed or fused heterocyclic compounds. Condensed or fused heterocyclic compounds. In these compounds, a benzene ring is fused with 5 or 6-membered heterocyclic ring. Beside, there are other heterocyclic compounds. Which contain 2 or more heteroatoms in the ring. ఈ కండెన్స్డ్ ఫ్యూజ్డ్ హెటరోసైక్లిక్ కాంపౌండ్స్లో విజాతీయ వలయ సమ్మేళనం అనేది ఇతర వలయ సమ్మేళనాలతో కలిసి ఉంటుంది. విజాతీయ వలయ సమ్మేళనం ఇతర వలయ సమ్మేళనాలతో కలిసి ఉంటుంది. దీనికి సూటబుల్ ఎగ్జాంపుల్ క్వినోలిన్, ఐసోక్వినోలిన్, ఇండోల్, బెంజోఫ్యూరాన్, కార్బజోల్. క్వినోలిన్, ఐసోక్వినోలిన్, ఇండోల్, బెంజోఫ్యూరాన్, కార్బజోల్. సో ఇవి విజాతీయ వలయ సమ్మేళనం అంటే ఏంది? క్లాసిఫికేషన్ ఆఫ్ heterocyclic compounds, 5-membered heterocyclic compounds, 6-membered heterocyclic compounds, condensed or fused heterocyclic compounds. సో నెక్స్ట్ క్లాస్లో మనం ప్రిపరేషన్ ఆఫ్ ఫిర్రోల్, ఫ్యూరాన్, థయోఫిన్. ఫిర్రోల్, ఫ్యూరాన్ మరియు థయోఫిన్ను ఏ విధంగా తయారు చేస్తామో మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం.